మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. మన రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కృప చేత ఈ బుధవారం స్వస్థతశాల వసంతవాడ గ్రామానికి ప్రభు నడిపించినందుకు ప్రభును స్తుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. అపోస్తులైన పౌలు కొరింథీయుల సంఘానికి రాస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు కొత్త నిబంధన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 147, కొత్త నిబంధన 147, 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా విందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనూ మిమ్ములను పెంచితిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండవలెను. ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటున్నవారు కారా. నా వైపు చూడండి. అపోస్తులైన పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు 14 పత్రికలు రాశాడు. ఈ 14 పత్రికల్లో 10 పత్రికలు సంఘానికి, 4 పత్రికలు తన ప్రియమైన శిష్యులకు అనగా తిమోతికి, ఫినెహాసుకి, తీతుకి ఆయన రాశాడు. అలాగే పిల్లలు గమనించండి, అంటే తిమోతి గారికి 2, ఫినెహాసు 1, అలాగే తీతు 4 పత్రికలు వాళ్ళకి రాశాడు. ఈ 10 పత్రికలు, అందులో కొరింథీ సంఘానికి పత్రికను రాస్తున్నాడు. ఈ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో చాలా ఏడుస్తూ ఈ మాట రాస్తున్నాడు. ఏమనంటే, ఆత్మ సంబంధంగా ఇంకా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. నేను శరీర సంబంధంగానే మాట్లాడాల్సి వస్తుంది. కారణం ఏంటా అని చూస్తే మీరు బలహీనంగా ఉన్నారు. అందుకనే మిమ్మల్ని నేను పాలతో పెంచాను కానీ అన్నంతో పెంచలేదు. మీరు ఎందుకు శరీర సంబంధంగా ఉన్నారు అంటే, ఇంకా కలహాలు, ఇంకా అసూయలు మీలో ఉన్నాయి అంటున్నాడు. మీకు అర్థమైనట్టు చెప్తాను. మనిషి జీవితంలో 2 రకాలైన అనుభవాలు ఉంటాయి. ఒకటి, చదువుకున్నవాడు ఎలా మాట్లాడతాడో, చదువు లేనివాడు ఎలా మాట్లాడతాడో మనందరికీ తెలుసు. కాబట్టి చదువుకున్న వాడికి చదువు లేని వాడికి తేడా ఉందంటారా? లేదా? ఉంది, ఒప్పుకుంటాం. ఎందుకంటే చదువుకున్న వాడి జ్ఞానం వేరుగా ఉంటుంది, చదువు లేని వాడి జ్ఞానం వేరే. ఇది లోక సామెత లేదా లోకపు యొక్క నానిడి. చదువుకోవాలరా, చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చదువుకుంటే అది ఇది అని చెప్తాం. అలాగే క్రైస్తవ జీవితంలో 2 రకాలైన మనుషులు ఉన్నారంట. మొదటి రకం ఎవరయ్యా అంటే, వీరికి లోకంలో ఉన్న వారికి పెద్ద తేడా ఉండదు. వీళ్ళు దేవుడి దగ్గరికి వస్తారు, పనికి మాల మాటలు మాట్లాడతారు. దేవుని దగ్గరికి వస్తారు, లోకంలో ఉన్న తాగుడు, తిరుగుడు, జోదము, వ్యభిచారం అన్నీ కావాలి. లోకము కావాలి, దేవుడు కావాలి. వీరిని బైబిల్ ఏమని పిలుస్తుందంటే శరీరానుసారులు. ఈ చర్మం, ఈ బుద్ధి, నడక ఏమండి వేరుగా ఉంటే కలుపుకోరేమోనని అందరితో ఏమనంటే అందరు దేవుళ్ళు ఒకటేనను, లేదంటే మేము కూడా దేవుడు నమ్ముకున్నాం కానీ అదే ఇది అనేవాళ్ళు, ఇలాంటి గుంపు ఒకటి ఉంటుంది. దీనికి బైబిల్ ఏమని పేరు పెట్టిందంటే శరీర సంబంధులు అంటారు. ఎందుకంటే ఈ తిండి కోసమో లేదా మనుషుల మధ్య మెప్పు కోసమో దేవుడి మాటలు పక్కన పెట్టేస్తారు, వాళ్ళు కలిసిపోతారు. పర్లేదమ్మా,
అని అనేస్తారు. కానీ క్రైస్తవుడు అలా కాదు. తినే తిండి అమ్మా ఇందులో ఏం కలపలేదు కదా, ఇది ఎక్కడ పెట్టింది కాదు కదా, ఇది నేను తినడానికి నేను అర్హున్నే కదా అని అంటారు. ఎందుకంటే కొన్ని ఉన్నాయి తినకూడనివి. కొన్ని చోట్ల కొన్ని ఆహారాలు క్రైస్తవుడికి తినకూడని ఉంటాయి. అలాగే రెండవది, క్రైస్తవుడు నడవకూడని చోట్లు కొన్ని ఉంటాయి. వ్యభిచార గృహాలు, సారా షాపులు, లేదంటే పనికిమాలిన మనుషుల దగ్గరికి వెళ్ళకూడని చోట్లు ఉంటాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన మనుషులుగా మనం ఉండాలి. పౌలు గారంట ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎలా కనబడ్డాడంటే, బైబిల్ గురించిన విషయాలు చెప్తుంటే ఆయనకి ఏమాత్రం తెలియట్లా. కారణం ఏంటి అంటే, తాను తన కుటుంబం అక్కడ ఆయన నడిచే రీతి అంతా ఎలా ఉందంటే శరీర సంబంధమే. ఏమోనండి పాస్టర్ గారు, మనకు తెలియదండి ఈ వాటిలన్నీ విచిత్రంగా ఉన్నాయండి. మనం అన్నీ తినకూడదా ఏంటి, మనం అన్నీ చూడకూడదా, నాకు తెలియదండి అన్నట్టుగా ఆత్మ సంబంధం ఏదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తేడా తెలియని వ్యక్తులుగా ఉన్నారు. చదువు లేని వాడికి ఏం తెలుస్తుంది అన్నట్లుగా దేవుని దగ్గరికి వచ్చి అంతంత భక్తి చేసేవాడికి ఏం తెలుస్తుంది? ఇది ఆత్మ సంబంధమైనది. ఒక ఆత్మీయత, ఒక వ్యక్తి లేచినప్పుడు ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉండాలని, సన్నిధి చేయాలని, సహవాసం చేయాలని, తన వేసే వస్త్రము, నడిచే రీతి అన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని వాక్యం తెలిస్తేనే కదా, ఆ అనుభవం వస్తేనే కదా. పౌలు గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంట ఒక్కడు గుర్తుపెట్టాడంట. ఈరోజు మన అంశం అదే. ఏమని గుర్తుపెట్టాడంటే, మీరందరూ ఇంకా దేవుణ్ణి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా మీరు శరీర సంబంధులుగా ఉన్నారు. కారణం ఏంటంటే మీలో ఇంకా కలహాలు పోలా. ఏం పోలేదంటే, ఈ కలహాలకు కారణం ఏంటి అంటే అసూయ. అసూయ వస్తుంది. అసూయ వల్ల వర్గాలు, భేదాలు, కులాలు, మతం, ఇంకా మనిషిలో ఈ జాడ్యం పోక వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే శరీర సంబంధులుగా ఉన్నారు. దీనికి ఒక్క పేరు పెట్టాడండి. అన్నం తినవలసిన ఏంటో ఒక వీడొచ్చిన వ్యక్తి, లేదంటే ఎదిగే పిల్లోడికి పాలు పట్టిస్తామా, లేదంటే అన్నం పెడతామా? పెద్దోడు అయ్యాడు కాబట్టి ఇంకా తల్లిపాలు తాగడుగా. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గట్టిగా తాగిస్తారు పిల్లలు, తల్లి రొంపించి తాగిస్తారు. 10 సంవత్సరాల పిల్లోడు కూడా ఒళ్ళో వేసుకొని తాగిస్తుందంటే ఏమనాలి? ఆలోచన చేయండి పిల్లలు, గమనించండి. మనము ఆహారము తినవలసిన సమయంలో ఇంకను పాలు త్రాగుతూనే ఉన్నాము అంటే ఇంకా మనలో పసిపిల్లల మనస్సు, అలాగే శరీర సంబంధమైన అనుభవం. దీనికి ఒక్క పేరు పెట్టాడండి. ఇది ఈరోజు మనకి హైలైట్ ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, మీకు బలము చాలకపోయినందున అన్న. ఏం చాలదంట? బలం చాలా. ఇప్పుడు మన పిల్లోడు కొంచెం ఇందాక చెప్పారు, బలహీనలు అయ్యారండి, లేదా నీరసం, లేదా దెబ్బ తగిలిందనో. చూడండి, అలా బలహీనంగా ఉన్న పిల్లోడికి ఏ డాక్టర్ అయినా సరే, ఏ తల్లిదండ్రులు ఏం చెప్తారు? మాకు కొంచెం బాగా తిండి పెట్టరా, కుదిరితే 4 కక్క ముక్క తీసుకొచ్చి, గుడ్డు బలం తీసుకొచ్చి పెట్టరా అంటాం. కారణం ఏంటి? పాలు తాగితే బలం రాదు కదా. బలమైన కండ పట్టాలి అంటే బలమైన ఆహారమే తినాలి. ఒక క్రైస్తవుడు దేవుళ్ళు ఎదగాలి అంటే అతడు బలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మన అంశం ఏంటంటే, మనకు బలము చాలకపోతుంది, మనలో బలము చాలదు. ఈరోజు మన అంశం, మనం బలం తెచ్చుకోవాలి. ఎక్కడ దొరికిద్దంటారా? 1 కేజీ బలం తెచ్చుకొని తగిలించేసుకున్నావా? బైబిల్ గ్రంథంలో ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి బలవంతుడుగా ఉన్నాడు అని ఎలా చెప్తాడో ఒక అనుభవం మీ ముందు పెడతాను. ఒకసారి చూడండి, మనం టాలీ చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ పత్రిక 2వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం
నేను 8వ వచనం కాడి నుంచి చదువుతున్నాను చూడండి. నీ తండ్రి అతని పక్షముగా నున్నవారు మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నవారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమందు ప్రావీణ్యుడు, అతడు జనులతో కూడా బస చెయ్యును. అతడేదో ఒక గృహయందు మరి ఏ స్థలమందు దాగి ఉండును. ఇక్కడ అక్కడి నుంచి మనకు అక్కడ 8వ వచనం ఒక్కటి చూడండి, ఏమని రాయబడిందంటే, ఈ యొక్క అబ్షాలోము తండ్రిని ఇంట్లో నుంచి తరిమేశాడు. ఎందుకంటే రాజ్యం కోసం. ఆ మంత్రుల్ని, ఆ సైనికుల్ని, ఆ అధిపతుల్ని తన వైపు తిప్పుకొని తండ్రి పదవిని లాక్కున్నాడు. ఈ లాక్కునే సమయంలో దావీదు కొడుకంటే చాలా ఇష్టం, కానీ తిరుగుబాటు చేయకుండా వెళ్ళిపోయాడు. ఈ తండ్రి మీద ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, అయినా తండ్రి ఈ ఒక్క మాట కూడా ఏమంటున్నాడు. ఈ 2 సమయాలు 17వ అధ్యాయం వచ్చేటప్పటికి కొడుకు కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం మా తండ్రిని ఏం చేద్దాం అనుకుంటే, ఆయన కింద అహితోఫేలు అనే మంత్రి ఉన్నాడు. ఆయన అంటాడు కదా, రాత్రి కాలం మంది వెళ్ళి ఒక 100 మంది సైనికులను వేసుకొని వెళ్ళి మీ తండ్రి మీద పడదాం. మీ తండ్రి మీద పడగానే నీ తండ్రి చుట్టూ ఉన్న వాళ్ళందరూ పారిపోతారు, అప్పుడు మీ తండ్రిని పట్టుకొని చంపేద్దాం అన్నట్టుగా మాట్లాడితే, ఈ మాట ఈ ఆలోచన నచ్చిందంట అబ్షాలోముకి. మనం రాత్రిపూట వెళ్ళి పడితే మా తండ్రి ఏం చేయలేడు, మా తండ్రికి చేత కాదు అని అనుకుని, ఈ ఆలోచన ఏదో బాగుంది అనుకుంటున్న సమయంలో హుషే అనే ఒక ఆయన, బాబు నువ్వు చెప్పు సలహా అని అంటే, ఆయన అంటాడు, జ్ఞానం ఉందా మీకు అసలు తెలిసే మాట్లాడుతున్నారా? మీ తండ్రి యుద్ధములో ప్రావీణ్యుడు అని చెబుతూ 3 విషయాలు చెప్పాడండి. ఒకటి, యుద్ధం తెలిసిన వాడు బలహీనుడిగా ఎందుకుంటాడు? యుద్ధం తెలిసిన వాడు వెనక నుంచి వస్తే ఎలా యుద్ధం చేయాలో, ప్రక్క నుంచి వస్తే ఎలా యుద్ధం చేయాలో, ఎదురుగా వస్తే ఎలా యుద్ధం చేయాలో, జంతువులు వస్తే ఎలా యుద్ధం చేయాలో అన్నీ తెలిసిన వాడు ఒకటి. మనకు అన్నీ తెలుసా? ఏ సమస్య ఎటు వస్తే, ఏ ఇబ్బంది ఎటు వస్తే, ఏ అవసరం ఎటు వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో జ్ఞానం ఉందా మనకు అసలు? ఒకటి. 2, మీ నాన్నగారే అంటున్నావు, మీ నాన్నగారు చుట్టూన్న వాళ్ళందరూ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎలుగుబంటి అంట, ఇది నా మాట. ఎలుగుబంటి అంటే 4 పిల్లలు ఎట్టిందంట. ఈ 4 పిల్లలు మరి కారణం ఏం జరిగిందో ఏమో, వాతావరణం తేడానో లేదా పుట్టుకలో తేడానో, ఎలుగుబంటి యొక్క పిల్లలు చచ్చిపోయినాయి. కామ్గా ఉంటుందా? ఎంత అల్లాడిపోద్ది. అలాంటి కోపంలో ఉన్నప్పుడు ఎవడైనా దొరికాడు అనుకోండి, ఎందుకని చీరేద్దా అంటే, ఇప్పుడు మీ తండ్రి వెనకాల ఉన్న వాళ్ళందరూ ఏదో మా గురువు గారు ముందు వెళ్తున్నారు, మేము ఏదో శాతకాలంలో అనుకుంటున్నారు. ఇప్పుడు అది ఎలా ఉన్నారు తెలుసా? అన్నీ పోగొట్టుకున్నారు. అన్నీ పోగొట్టుకున్న ఎలుగుబంటి తన బిడ్డలు పోగొట్టుకుంటే ఎలా చీల్చి చెండాడిద్దో, మీ నాన్నగారు వెనకాల ఉన్న వాళ్ళు కూడా అలాంటి మనుషులపై దొరికేవా చీల్చి చెండాడేస్తాడు. ఇక 3వది, వాళ్ళంట రేగిన మనసు కలిగిన వారు. నెమ్మదిగా పడుకున్న వాళ్ళు కాదు, దెబ్బ తగిలింది వాళ్ళకి. కుమారుడే తండ్రిని తరిమేసేదని బాధలో ఉన్నారు. బాధలో ఉన్న వాడిని కలిగితే ఎలా ఉంటుందో, బాధలో ఉన్న వాడిని పట్టుకుంటే ఎలా ఉంటుందంటే, రేగున్నాడేమో ముందు వెనక చూడటం. ఇప్పుడు చెప్పండి, ఒక నిజమైన ఆత్మీయుడికి ఉండవలసిన బలం ఇది. అన్నీ తెలుసుండాలి. రేగిన మనసు ఎప్పుడు కూడా మనలో ఒక ఆత్మ సంబంధమైన రాగాలి. ఏంటంటే, నేను తిన్నాం, నేను తాగను, అంతే, నా పరిశుద్ధత అంతే,
నా భక్తి అంతే. ఒక ఆత్మీయుడు ఎప్పుడూ కూడా దేన్ని సర్దుకోడండి. అలా అని చెప్పి నాకు అదే కూర కావాలి ఇదే కూర అని అది కానీ నేను చెప్పొచ్చేది. అయ్యా ఇది నువ్వు తినకూడదు అయినా సరే అడ్జస్ట్ అయిపో అని అంటే, లేదు లేదు, ఇది తినిన ఆత్మీయ జీవితాన్ని నేను పోగొట్టుకోను, దీన్ని తినిన ఆత్మ సంబంధమైన అనుభవాన్ని నేను వదులుకోలేను, అవసరమైతే పస్తుంటా, అంతేగాని ఏది పడితే తినను. గుర్రం పస్తేనే ఉంటుంది కానీ సింహం అంట ఏమీ దొరకలేదంట, దాని పొద్దున్న చాటాడితే అది వెళ్ళి గడ్డి తింటుందంట. తింటది అసలు సింహం గడ్డి తినడం చూసారా? అది ఆకలితో చచ్చినా చస్తుంది కానీ ఏం తిందండి? ఒక క్రైస్తవుడు ఆత్మ సంబంధంలో చావైనా చస్తాడు కానీ శరీర సంబంధమైన దానికి ఎప్పుడు కూడా అవకాశం తన జీవితంలో ఇవ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనం బలంగా ఉండాలి. రేపు దినాలు రాబోతున్నాయి, రాకడ దినాలు. సర్దుకో, పర్లేదు, తినేయండి, అక్కడికి పెట్టింది ఇక్కడ పెట్టింది అది ఇది. కాబట్టి ఈరోజు మనం బలహీనము కాక మనం ఎలా ఉండాలంటే బలవంతులుగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మనం అందరం కూడా బలవంతులుగా ఉండాలి. ఎలాగా? ఊషు తాగితే వస్తుందా? నేను చెప్పే బలం శరీర సంబంధమైనది కాదండి. ఆత్మలో ఒక బలం, ఒక తెగింపు, ఒక రోషం ఉండాలి. అదేంటంటే నేను ఏది పడితే తిన్నో, ఏది పడితే తాగనో, తిండైనా తాగేదైనా నించునే స్థలమైనా నా భక్తిని నా దేవుడిని దూరం చేసేదైతే మట్టిగా నేను దాన్ని చెయ్యను అనే మనస్సు మనకు ఉండాలంట. చూడండి ప్రియులారా, అందుకని భక్తుడు 93వ కీర్తన, మనం బలంగా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు చెప్తున్నాడు. చూడండి, అక్కడ మనం చూస్తూ వరకైతే 93వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు, యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. ఏంటంటే 65వ కీర్తన 6వ వచనంలో కూడా చూస్తే బలమునే నడికట్టుగా ధరించాడు. ఈ మధ్యన మేమందరం సేవకులుగా సరదాగా మాట్లాడుకుంటాం. మనలో మన మాట, నేను పేరు చెప్పను కానీ మాకు దైవజనుడు ఉన్నారండి, మంచి దైవజనుడు, మంచి ఆత్మ సంబంధమైన దైవజనుడు. నాకు చాలా ఇష్టం అయ్యగారు అంటే. అయ్యగారు మరి ఒక్కొక్క సమయంలో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అమ్మగారు బ్రాహ్మిన్స్. ఎవరండి? బ్రాహ్మణ్. ఇక్కడే ఈ దగ్గరలోనే. అయితే ఆయన ఇప్పుడు ఆయనేమో కక్కముక్క తినే, ఆవిడేమో ప్రేమించుకున్నారో లేదు దేవుడు కృప, దేవుడు వాళ్ళకి కలిపాడు. ఈయన తన ఇంటికాడ ఉన్నప్పుడు ఏ పని అయితే తిన్నా అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు బట్టిగా పప్పు ఇవి వేసుకొని తింటాడు. మా మధ్య దైవజనులు ఎక్కడైనా ఏమైనా ప్రోగ్రామ్స్ వచ్చినాయి అనుకోండి, సరదాగా ఈ మాట అంటా ఉంటారు, అయ్యగారు కొంచెం సేపు ఈ జంజం పక్కన పెట్టాలండి అంటే అర్థం ఏంటి? జంజము వేసిన వాడు నీసు మాంసం తినడు. కాబట్టి మీరు మీ అత్తగారు ఉన్నప్పుడు, మీ బంధువులు ఉన్నప్పుడు మీరు తినకపోయినా ఆ జంజాన్ని తీసి పక్కన పెట్టి మీరు తింటే మాకు సంతోషం అండి అని. నాకు ఈ మాటలు విన్నప్పుడు అప్పుడు అనిపించింది ఒక సద్బ్రాహ్మణుడికి జంజము మూలాన్న ఏం ముట్టుకోడు, నీసు ముట్టడే. ఒక వ్యక్తి మాల ధరిస్తే నీసు ముట్టడే, లేదా చెడ్డ కార్యాలకు వైపుకు వెళ్ళడే, అడుగులు వెయ్యడి, ఆ స్థలాన్ని దర్శించకూడదే. మరి నిజమైన క్రైస్తవుడు ఎందుకు తమ జీవితంలో శరీర ఆత్మ సంబంధము అనే ఒక ఏమంటే జంజాన్ని తీసినట్టుగా తీసి పక్కన పెట్టేస్తున్నాడు? కొంతమంది కొన్ని విషయాల్లోనండి ఏదో ఒక జంజాన్ని తీసి పక్కన పెట్టినట్లుగా ఆత్మ భక్తిని తీసి పక్కన పెట్టి చెయ్యరాని కార్యాలు చేస్తున్నారు. ఆదివారం పూట తెల్లని బట్టలు వేసుకుని గుడికి వస్తున్నాడు, అదే సాయంత్రం బ్రాందీ షాప్కి వెళ్తున్నాడు.
ఎందుకని? ఎందుకు ఆత్మ సంబంధంగా ఉండి ఉదయం అంతా ఆరాధన 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 చెప్పిన వాడివి ఎందుకు సాయంకాలం అలాంటి పాపిష్ట పనులు చేయాలి? అలా చేయకుండా బలాన్ని మనం సంపాదించుకోవాలంటే ఎప్పుడు కూడా దేవుని ఆత్మ అనే బలమైన బలం అంట నీ నడుముకు ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన నడుముకి ఏం తగిలించుకోవాలంటే ఆత్మను ధరించుకోవాలంటే. అనగా అర్థం ఏంటంటే మన మీద పరిశుద్ధాత్మ ఉంటేనంట మనం ఏ విషయంలో కూడా బలహీనమో కాము. ఆత్మ లేనివాడు నావాడు కాడు కనుకనే మన ఇష్టమైన జీవితాలు మనం జీవిస్తున్నాం. ఒక మాట చెప్తే మీకు అర్థమైనట్టు చెప్తాను. అయ్యారు మాకు బాప్తీసం కావాలి. మీ మనసులో ఏముందో నాకు తెలుసా? తెలియదు. గబగబా ఆ చెరువు దగ్గరకో కాలువ దగ్గరకో తీసుకెళ్తాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని బాప్తీసం ఇచ్చేస్తాను. ఇంకా నీ మనసులో తాగుడు ఉందనో, వ్యభిచారం ఉందనో, చెడు ఆలోచన ఉందనో నా కంటికి కనబడదు. కానీ నువ్వు చెప్పిన మంచి మాటలు వినేసి అయ్యో దేవుడు నమ్ముకున్నాడంటే బాప్తీసమే కదా ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఇచ్చేస్తున్నావు. వినండి, నేను మనిషిని కాబట్టి నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ అనేవాడంట పాపము లేని చోటే ఉంటాడంట. చెప్పండి, ఏమి లేని చోట? దేవుడు నీలోనికి రావడానికి అడ్డేదో తెలుసా? పాపమే. మారని బ్రతుకే, మార్చుకోలేని బ్రతుకు. అదే చెప్పాడు కదా. మీలో ఎందుకు బలహీనులుగా ఉన్నారంటే ఇంకా కలహం ఉంది, మీలో అసూయ ఉంది. ఇలాంటి వారి దగ్గరికి ఎవరు రారండి? దేవుని ఆత్మ. అందుకని బైబిల్ రోమాపత్రిక 8వ అధ్యాయం రాస్తూ అంటాడు, శరీర సంబంధమైన వారి దగ్గరికి దేవుడు రాడు. ఎందుకంటే మన దేవుడంట హృదయాంతరంగములను పరిశోధించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పేరు సీమోన్ అంట. సీమోన్ అనగానే ఏమర్థమవుతుంది? యేసే నమ్ముకున్నవాడని అర్థమవుతుందా? ఈ సీమోన్ అనేవాడు ఎవరయ్యా అంటే గారడీ చేస్తున్నాడంట. చెప్పండి, గారడీ అంటే ఏంటి? గారడీ కనుకట్టు అంటే ఏంటి? ఉన్నది లేనట్లుగాను, లేనిది ఇదే కదా గారడీ అంటే. ఆయన అందరూ అరే గారడీ సీమోన్ రా, గారడీ సీమోన్ రా, గారడీ సీమోన్ రా అంట మొదలెట్టారు. అక్కడికి స్టెఫన్ వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాడు. నమ్మాడు, బాప్తీసం పొందుకున్నాడు. కొంతకాలం బాగానే ఉన్నాడు. ఒక ఇద్దరు పాస్టర్ గారు, వీళ్ళకంటే పెద్ద ఆయన పేతురు గారు, అలాగే యోహాను గారు ఆ చర్చికి వచ్చారు. వచ్చి సంఘాన్ని చూసి చాలా బాగుంది, అంతా బాగుంది, కానీ మీలో ఒక లోపం ఉంది. అదేంటంటే మీరు ఎవరికి పరిశుద్ధాత్మ అనే వరం లేదు. కాబట్టి అందరూ ప్రార్థన చేయండి, మోకరించండి అని చెప్పి అందరూ మేము మోకరిస్తారంట. ఒక్కొక్కరికి వెళ్తాడంట. పాస్టర్ గారు చేయాల్స్తుంటే దేవుని ఆత్మ వచ్చి అని చెప్పి అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి నెత్తి మీద చేస్తుంటే వాళ్ళు ఊగిపోతూ దేవుని భాషలు మాట్లాడడం మొదలు పెట్టారంట. అందరి నెత్తి మీద చేస్తూ వినండి, ఈ నెత్తి మీద కూడా చేసాడంట. మీకు ఎలా తెలిసింది? ఓహట్లా అందరూ ఊగుతూ చూశారు, మాట్లాడుతూ చూశాడు. ఓహట్లా మరి ఎంతసేపు ఉంటారు పాస్టర్ గారైనా? ఇక దాటుకుని వెళ్ళిపోయాడు. ఈయన అసలే గాలిడి ఓడేమో వెళ్ళి ఓ సంచి అంటే డబ్బు మూట, ఆ పాతకాలంలో మనకు ఉండేదిగా నడుము కట్టుకున్న వాళ్ళం, ఆ మూట నిండా డబ్బులు తీసుకెళ్ళి అయ్యగారు ముందు పెట్టి సరిపోద్దా లేదా అడుగు, ఇంకా దేనికయ్యా? చర్చి డొనేషనా? కాదు. మరి ఎందుకు తెచ్చావు డబ్బు సంచి? నాకు ఇందాక మీరేదో ఊపేరుగా, అది నేను నా దగ్గరికి వచ్చినప్పుడు ఒకట్లా, అది నాకు కావాలి. ఏది? పరిశుద్ధాత్మ. అవును, దాని పేరు ఏదైనా పెట్టుకుని నాకు అనవసరం, అది నాకు కావాలంటాడు. అరే బాబు, అది మేమిస్తే వచ్చేది కాదు. మరి ఎలాగా? నీ హృదయం బాగుంటే, పాపము లేని వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి బలమైన ఆత్మగా దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈయనేమంటాడు తెలుసా? అవన్నీ నాకు అనవసరం, నా మనసు ఉంటే నెలలు ఉంటే దేవుడికి ఎందుకంట?
నా మనసు ఎలా ఉంటే మీకెందుకంట ఇచ్చేదేది ఇవ్వండి. అరే బాబు, ఇది ఎత్తే పుచ్చుకునేది కాదురా బాబు, ఇది దేవుడిచ్చేదే. దేవుని ఆత్మ రావాలంటే ఇందాక నుంచి చెప్తున్నావురా, నీ హృదయం బాగుండాలి. వాడు అంటాడు కదా, ఇవ్వా యువపతి నీ ఆత్మ నీ దగ్గర ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనం మూలవాక్యం చదువుకున్న 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాల్లో మీరు ఇంకా ఆత్మ సంబంధులుగా ఎందుకు లేరు, శరీర సంబంధంగా ఉన్నారు అంటే, మీ హృదయంలో ఉండకూడదు ఆ అసూయ తీసేయాలి, ఆ కలహాలు తీసేయాలి. ఈరోజు మనుషులు బలహీనులుగా ఉన్నారు. అన్నం తినే వాళ్ళు ఇంకా పాలే తాగుతున్నారు. అందుకని చెప్తాడు, మీరు బలవంతులుగా మారాలంటే ఇగోగో బలమును నడికట్టిగా కట్టుకో. నడికట్టి ఏంటో తెలుసుగా, మన భాషలో చెప్తా, బెల్ట్. ఏంటండి బెల్ట్? దేనికి కట్టుకుంటాం? నడుమునకు బలం. చూడండి, కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలు ఎందుకు కట్టుకుంటారు తువాలు? బలం. కొంతమంది పురుషులు ఏమైనా పని చేయాలనుకోండి, నడువుని ఏం కట్టుకుంటారు? తువాలు కట్టుకుంటారు. దేనికి? బలం. ఈ 65వ కీర్తన 6వ వచనము, 93వ కీర్తన 1వ వచనంలో దేవుని ఆత్మ మన నడుమున కంట ఒక నడికట్టుగా మారిపోతుంది. నడికట్టుగా మారిపోతుంది అంటే మీరు బలహీనులుగా కాకుండా, శరీర సంబంధులుగా కాకుండా, ఆత్మ సంబంధులుగా కావాలంటే ఎల్లప్పుడూ దేవుని ఆత్మ మీతో మమైక్యమైపోవాలి, ఒక నడుకట్టిగా మారిపోవాలి. నీ నడుమునకు అది బలంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే, మీరు ఎందుకు బలహీనంగా ఉన్నారంటాడు కొరింథీ పత్రిక 3:2-3 వచనాల్లో. కారణం మీ హృదయాలు బాగోలా. ఈ గాడి సిమోన్ అంటాడు, నా హృదయం ఎలాగొట్టి నీకెందుకో, నీకు ఎంత డబ్బు కావాలో అడుగు. ఆ పేతురు యోహాన్ అంటారు, అరే బాబు అది కొంటే వచ్చేది కాదురా, నీ హృదయం బాగోలేదురా. హృదయం బాగుంటే మేము ఇవ్వక్కర్లేదురా, దేవుడు ఆత్మ దిగు వచ్చేస్తుందిరా, నీ నడుములకు నడికట్లా ఉంటుందిరా. నాకు అవన్నీ అనవసరం, ఎంత డబ్బు కావాలో అడుగు, నేను ఇస్తాను. కానీ ఏమండి, నా మనస్సును నా బ్రతుకు నేను మార్చుకోను అంటాడు. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు దేవుని సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మని నడికట్టు బలముగా నీకు ఉండాలి అంటే దేవుడిని ఏమి అడగట్లా, ఆస్తులు అంతస్తులు అడగట్లా, నీ హృదయం కల్ముషం లేనట్లుగా. అక్కడ 2 మాట్లాడినాడు. 1 కలహం, 2 అసూయ. కలహం, అసూయ నిన్ను ఇంకా శరీర సంబంధులుగా చేస్తుంది. అందుకే నీతో నేను మాట్లాడేటప్పుడు ఆత్మ సంబంధంగా మాట్లాడలేకపోతున్నా. ఎప్పుడు చూసినా శరీరానుసారమే మాట్లాడుతున్నావు. అన్ని శరీర బుద్ధులే నీకు కనబడుతున్నాయి తప్ప ఏం కనబడట్లేదంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు కనబడట్లేదు. కాబట్టి మీరు ఆత్మ సంబంధంగా మారాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి పాస్టర్ గారు? ఉపవాసం ఉండండి. బాప్తిసం నేను ఇచ్చేస్తాను. కారణం ఏంటంటే మీ మనసు ఏంటో నాకు తెలియదు. ఈ రోజుకి చాలా మంది అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు. అన్ని టెస్టులు ఉన్నాయి కానీ ఏ టెస్ట్ లేదంట. హృదయంలో ఒక వ్యక్తి ఏమనుకుంటాడో ఈ రోజుకి ఆ టెస్ట్ లేదంట. నా గురించి నా భర్త ఏమనుకుంటాడు, నా గురించి నా భార్య ఏమనుకుంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, హృదయ అంతరంగములను పరిశోధించువాడు ఆయనే. ఇచ్చే ప్రభు అంటే ఇచ్చాడు. ఎందుకని? ఆయన ఏం చూస్తాడు? బైబిల్ చెప్తుంది గలతీలో, ఆయన పై రూపాన్ని చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకని అంటాడు పౌలు భక్తుడు, మీకు బలము చాలక మీరు ఇంకా పసిపిల్లలా ఉన్నారు. మాకు ఎందుకు బలం చాలదు? ఆత్మ లేని వాడు చెప్పండి బలహీనుడే. ఆత్మ లేనివాడు నా వాడు కాదు కాబట్టి బలహీనుడే, శరీర సంబంధుడే. ఆత్మ సంబంధులు రాలేకపోతున్నారు కనుక ఈరోజు మిమ్మల్ని చేతులెత్తి దండం పెట్టి అడిగేది ఏంటంటే, పరిశుద్ధ ఆత్మ దేవుని వరాన్ని అడగండి, పొందండి. దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వరం మాకెందుకని నువ్వు అనుకుంటున్నావేమో. పెండ్లి కుమార్తెలు మేమమ్మ అని సవాలు చేస్తారు, పెండ్లి కుమార్తెలు మేమమ్మ అని సవాలు చేస్తారు, ఆ సన్నిధి కాస్త చెయ్యకపోతే చతికిల పడతారు. ఏంటంట? ఏమండి, దేవుడు అంట రేపొద్దున్న 2వ రాకడలో ఎక్కడికి వస్తాడు అంటే, కిందకు వచ్చాడు మేఘారూఢుడై వస్తాడు. అంటే అర్థం ఏంటి? మీ భాషలో చెప్తా, మేఘాల మీద మేఘమును వాహనంగా చేసుకుని వస్తాడు. మేఘాలు ఎక్కడికి వస్తాయి? మధ్య గాల్లోనేగా. ఎలా ఎక్కుతావు మరి? ఇలా ఎగుతావా? అందుతాకి
ఒక హేగే ఎస్తేను సిద్ధపరచినట్లు దేవుని ఆత్మ మనలో నుండి మనల్ని సిద్ధపరిచి ఆ దేవుడు పైనుంచి వస్తుంటే మనల్ని కింద నుంచి అలాగా తీసుకెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వస్తున్నాడు? ఎంతమంది ప్రార్థన చేస్తే శక్తి కలిగి దేవుని ఆత్మ చేత బలంగా? బైబిల్ చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ ఉంటేనే మూలుగుల ప్రార్థన, విజ్ఞాపన, అబ్బా తండ్రి అనే మొరలో మనం పెట్టగలుగుతాం. అంటే అర్థం ఏంటి? ఆత్మ నీకు ప్రార్థన ఎలా చేయాలో కూడా. మరి మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? అయ్యా ప్రార్థన చేస్తున్నాను కానీ ఏమి రావట్లేదు. ఎందుకు వస్తాయి? నీ హృదయం సరిగ్గా లేదు. హృదయం బాగోలు కాదు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా నేను అంటాను ఈ పైకప్పకూడదు. అందుకని బైబిల్ చెప్తుంది, ప్రార్థన చేసేవాడు ఎప్పుడు పవిత్రమైన పెదవులతోనూ శుద్ధ మనసుతోనూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ రాస్తూ అంటున్నాడు, మీరు బలం లేని వారిగా కనబడుతున్నారమ్మా. ఈరోజు యేసయ్య బలమునే నడికట్టుగా ధరించాడు. కాబట్టి ఆ బలము అనగా ఆత్మ, ఆ ఆత్మనే నడికట్టును మనము ధరించులాగున ప్రభువా ఈ లోక సంబంధం మీద కొనేద్దును, కానీ ఆత్మ పర సంబంధం మీద కనుక నేను బ్రతుకులాడుకున్నాను ప్రభు అని కన్నీళ్లు కార్చి నీ ఆత్మ నాకు దయచేయి, నీ ఆత్మ నాకు దయచేది. ఈరోజు ఆత్మ సంబంధంగా ప్రార్థించేవాళ్ళు ఆత్మ కావాలని, ఒకప్పుడైనా కొత్తలో పరలోకం కావాలి పరలోకం కావాలని ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నామా? ముందు భూలోకంలో ఇల్లు కావాలి, కూతురికి పెళ్లి చేయాలి, అల్లుడు కావాలి, కోళ్ళ మానవుడు పుట్టాలి. ఈ ప్రార్థనలు సరిపోతున్నాయి. ఇంకా లోక సంబంధమైన ప్రార్థనలు సరిపోతున్నాయి. ఇంకెప్పుడు ఆలోచిస్తావు పర సంబంధమైన ప్రార్థనల గురించి, దేవుని రాజ్యం గురించి, దేవుని ఆత్మ గురించి ఇంకెప్పుడు ప్రార్థిస్తావు? అందుకని భక్తులు అంటాడు, మీరు బలహీనులు. ఇక 2వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఇక్కడేమన్నాడంటే, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయం 10వ వచనం. ఓకే. పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును. ఓకే. లోకపు సరిహద్దులలో ముందువారికి ఆయన తీర్పు తీర్చును. ఓకే. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును. తాను నియమించిన రాజులకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలమును కలుగజేయును. తాను నియమించిన రాజులకు బలమును, తాను అభిషేకించు వానికి అధిక బలమును. మీరు అనుకోవచ్చు, మా అయ్యగారండి ఎవ్వరూ చేతి చేస్తున్నారండి, చక్కగా అంగీ వేసుకొని చక్కగా తైలం బుడ్డి తీసుకొని మా తలల మీద నూనె పోస్తున్నాడు. అదేంటో వారం రోజుల నుంచి పోతున్నా ఏం జరగట్లేదు, నెలల నుంచి పోతున్నా ఏం జరగట్లేదు, సంవత్సరం నుంచి పోతున్నా ఏం జరగట్లేదు. మొన్న ఏదో చెప్పాడండి తైలాభిషేక పండగ అని. 2 పాస్టర్ గారిని తీసుకొచ్చి కూడా పోయించాడండి. ఏం జరగట్లేదండి పాస్టర్ గారు అనుకుంటున్నారు జనం. ఎన్ని పోసినా ఇందాక చెప్పానుగా, బాప్తిస్మా మేము ఇచ్చేది. ఎందుకని మీ మనసులో ఏముందో తెలియదు. అభిషేకమా మేము ఇచ్చేది, మీ మనసులో ఏముందో తెలియదు. అభిషేకం మేము ఇచ్చిన దానిని పొందుకునే అర్హతలు సంపాదించుకోవాలి. చెప్పండి ఏంటంట? అసలు అభిషేకం ఎవరికి ఇమ్మన్నారు? నిర్గమకాండం 40వ అధ్యాయం మనం చదువుకుంటే 8వ వచనం కానించి రాస్తూ అంటాడు, ఇది అహరోను వారికి నిరంతరపు యాజకత్వం. నిరంతరం యాజకత్వం అంటే ఒక్కసారి పోయబడిన తర్వాత మళ్ళీ ఆ బట్టలు తీసేసి పక్కనడేసే ఇక నా బుద్ధి నాదే, నా ప్రవర్తన నాదే, నా తీరు నాదే అన్నట్టుగా కాదు. ఒక్కసారి ప్రతిష్ఠిస్తే ప్రాణం పోయేంత వరకు అభిషేకం కాపాడుకుంటూ దేవుడి పనిని జరిగించాలి. అలాగే నేటి దైవజనులుగా మేము యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, మీలో ఎవరైనా బలహీనులుగా ఉంటే సంఘ పెద్దలు పిలిపించుకొని తైలము రాసి ప్రార్థన చేయించుకుని విశ్వాస సహితమైన ప్రార్థన రోగులు స్వస్థపరచును అని ఉంది. కాబట్టి స్వస్థత సేవ చెప్పి ముందు వాక్యాన్ని బోధించి ప్రభు వైపు తిప్పి మీ బ్రతుకులు మార్చుకోమని ప్రార్థనలు చేయించి
తదుపరి మీ మీద నూనె పోసి హస్తవేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అభిషేకం నీలో నిలవాలంటే మళ్ళీ చెప్తున్నాను, మీ అంతరంగం బాగుండాలి. మీలో కలహములు, మీలో తర్కములు, మీలో అసూయలు ఉండకూడదు. అప్పుడే అభిషేకం మన మీద నిలుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలా మంది జీవితంలో ఏమండి, ఓ భక్తులు అన్నాడు, చాలా మంది గుడికి వస్తారు కానీ ఏమండి చాలా మంది దేవుని బిడ్డలు కాదండి. కారణం ఏంటంటే ఈరోజు సంఘాల్లో క్రైస్తవులు జరుగుతున్న బోధ క్రమాలు ఆచరణ ఎలా ఉందంటే ఆచార భక్తి తప్ప ఆచరణ భక్తి. ఆ నూనె పోతావా, ఎంత పోతావు పోసుకో అన్నట్టుగా ఉన్నాడే కానీ బైబిల్ చెప్తుంది 133వ కీర్తన 2వ వచనం కానీ చదువుతానంట, అహరోను తల మీద పొయ్యబడిన తైలం అంట. తైలము తల అనగా దేవుడు యేసుక్రీస్తు వారు. ఇక్కడ పోసిన తైలము గడ్డము మీదగా కానీ అంగి అంచు వరకు దిగిందంట. ఒక విశ్వాసి దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. తలంటే ఎవరు? యేసుక్రీస్తు మన శిరస్సై ఉన్నాడు. గడ్డము దైవజనుడు లేదా విశ్వాసి. అంగి అంచు ఇదైనా అనుకోవచ్చు, అదైనా అనుకోవచ్చు. ఇది విశ్వాసం అయితే అది దైవజనుడు, అది దైవజనుడు అయితే ఇది విశ్వాసి. ఒక విశ్వాసి దేవుని అభిషేకం పూర్తిగా ఉండాలంటే దేవునితో సమాధానంగా ఉండాలి, దైవజనుడితో సమాధానంగా ఉండాలి. సంఘ బిడ్డలతో కూడా ఎలా ఉండాలంట, ఆడండి నాకు పడదు అని తగాదాలు, గొడవలు, అసూయలు ఉంటే వెళ్ళచ్చు. అభిషేకం నిలబడదు. ఆత్మ సంబంధమైన భక్తి నీలో లేదు. యాకోబు పత్రిక 4 అంటాడు కదా, మీరు ఎందుకు దేవుడి కార్యాలు పొందుకోలేకపోతున్నారంటే మీ భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నారు. ఇంకా కలహ బుద్ధి పోలా మీలో. మారని బ్రతుకులు మీ. అందుకని అభిషేకం మన మీద ఏమవుతుందంట, అసలు అధిక బలం కాదు కదా, ఉట్టి బలం కూడా పొందుకోలేకపోతున్నాం అంట. మనం బైబిల్ గ్రంథం అంతా చదువుతేనండి 18వ కీర్తన 32వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు బలాన్ని లేదా దేవుడు అంటే బలాన్ని ధరించుకున్నట్లుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనములో ఆయన దీనులకు బలమిచ్చువాడిగా కనబడుతున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనములో ఆయన పిలుపు ఎవరైతే వింటారో, ఆయన స్వరం వినగలిగిన చెవులు ఎవరికైతే ఉంటాయో, సంఘములో దేవుని దర్శనాన్ని, ఆయన పిలుపుని, ఆయన ముఖాన్ని ఎవరైతే చూడగలుగుతారో వారు బలముగా ఉంటారని బైబిల్ చెప్తుంది. ఈరోజు పిల్లల సంఘాల్లో కలహాలు ఎందుకు వస్తున్నాయి, ఇంకా అసూయలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు దేవుడు ఆత్మని మీదకి దిగరాలేకపోతుంది? మొదటి అనుభవం. రెండవది, ఎందుకు అభిషేకం దైవజనుడు పోసిన అభిషేకం నూనె వలె కారిపోతుందే తప్ప ఎందుకు నీలో పని చేయట్లేదు? అన్నని ఎదుట దావీదు మీదకి దేవుని ఆత్మ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చదువుకుంటే 8-9 వచనాలు అంటాడు కదా, అన్నల ఎదుట ఆ 8 మంది చూస్తూ ఉండగానే, 7 మంది చూస్తూ ఉండగా 8వ వాడు దావీదు మీదకి నూనె అలా పోస్తుంటేనంట, నాటి నుండి యెహోవా ఆత్మ, నాటి నుండి యెహోవా ఆత్మ, నాటి నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిందని, అతడు పరాక్రమవంతుడిగా మారాడని, గొప్ప గొప్ప కార్యాలు చేయగలిగాడని బైబిల్ చెప్తుంది. మనం ఎందుకు బలవంతులు కాలేకపోతున్నాం? ఎందుకు ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాం? యెషయా గ్రంథం 1-2 వచనాల్లో దేవుడు అంటాడు కదా, నలిగిన వారిని బలపరచుటకు, బాధించబడిన వారిని నెమ్మదించుటకు నాకు నా తండ్రి అభిషేకించాడు. ఆయన అభిషేకం మనం పొందుకుంటున్నా. ఎందుకు అభిషేకం నిలబట్టలేదు అంటే కలహములు, అసూయలు, శరీర సంబంధమైన తత్వం మనల్ని ఇంకా ఇంకా బలహీనంగా మారుస్తుంది. నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 9వ వచనం. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగుకొనుము. ఎలా లేవాలంటే నేను చెప్తాను కదండి. యేసై నమ్ముకున్నప్పుడు కొత్తలో వచ్చావు కదా, ఎలా వచ్చావు ఏంటి? యేసైని తెలుసుకున్న తర్వాత దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నది ఎలా వచ్చావు?
నీరసంగా వచ్చామా? అసలు ఎంత సంతోషం అండి ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు కొత్తలో. అయ్యగారు ఎప్పుడు గుడి పెడతారా, ఎప్పుడు వెళ్ళి పాట పాడేయాలా, ఎప్పుడు వెళ్ళి వాక్యం చదివా ఉందా మీకు ఉందో లేదు, కానీ నాకు బట్టి అలా ఉండేదండి. ఎప్పుడు ప్రార్థన పెడితే అప్పుడు వెళ్ళిపోయేవాడిని, ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళిపోయేవాడిని, దూరమైనా వెళ్ళిపోయేవాడిని, బండి వేసుకునే వెళ్ళిపోయేవాడిని. ఆలోచించండి, పాటలు పాడమంటే పాటలు పాడిస్తేవాళ్ళం, అదో సంతోషం. ఎప్పుడు? ఇప్పుడా? చెప్పండి, ఎప్పుడు? కొత్త ఏసే నమ్ముకుని కొత్త. అప్పుడు మన మనసులే కానీ మనమే కానీ ఏముండేది కాదండి. అసలు చెప్పండి, చిన్నపిల్లలాగా కల్ముషం లేని మనసు. నా పాట ఇవ్వలేదు ఏంటి అనుకునే వాళ్ళం కాదు. అయ్యారు మైక్ ఎత్తే అబ్బా పాడేసి ఎంత సంతోషం, నాకు ఎంత సంతోషం అనుకునే వాళ్ళం. ఈరోజు మాకెందుకు ఇస్తారులే మైకు అనుకునే స్థాయికి వచ్చేస్తాం. కారణం ఏంటి? మనం కొంచెం ఎదిగాం కదా. మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుకుంటే 7 సంఘాల గురించి మాట్లాడతాడు. అందులో మొదటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఓ మాట అంటాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలా, 4-5 వచనాలు. అక్కడ లోపం ఉంది ఆ సంఘానికి. నువ్వు సంఘములోకి నా నామము నిమిత్తము బాధపరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను నీవు మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని. ఏం వదిలేసావంట? ఎప్పుడు ప్రేమ? ఏసై నమ్ముకున్న కొత్తలో ఉన్న ప్రేమ, ఏసై నమ్ముకున్న కొత్తలో ఉన్న ప్రేమ, కొత్తలో ఉన్న అనుభవం. ఒకసారి నిర్గమాకాండం 34 అధ్యాయం 1 రోజు చదువు ఒకసారి. నిర్గమాకాండం 34:1 ముగించేశారండి. 34:1. మరియు యెహోవా మోషేతో మొదటి పలక వంటి మరి 2 రాతి పలకలను. ఏ మొదటి పలక ఏమైంది? నీవు పగలగొట్టితివి. అది ఏం చేశాడు? 32వ అధ్యాయంలో మోషే ఏమైనా అహరోను చెప్పయ్యాడు. నాకేం తెలుసు, పైకి వెళ్ళాడుగా, నీతో పాటు చూసామేగా. చూసాం, మరి ఏడి ఏమో నాకు తెలియదు. అయితే ఒక పని చేద్దాం, ఏదోటి మమ్మల్ని నడిపిస్తాకి ఏదో ఒక బొమ్మను తయారు చేయంటే మీ ముక్కులో విషయంలో తీసేవాడిని అన్నాడు. అందరూ తీసేస్తే ఓ దూడను తయారు చేశాడు. ఇదే యెహోవా, దీనికి రేపు ఉత్సవం చేద్దాం అంటాడు. ఎప్పుడు రానోడు కూడా ఉత్సవానికి వచ్చి, ఇంతగా ఉత్సవం ఏం జరుగుతుంది తెలుసా? తిని తాగి డ్యాన్స్ చేసుకున్నారంట. ఇక మోషేకి దేవుడు చెప్పాడు, బాబు నాకు కోపం వస్తుంది వీళ్ళు లెక్క చూస్తుంటే అని చెప్తే దేవుడు అన్నాడు, ఈ 2 రాతి పలకలు నేను నీకు ఇస్తున్నా అంటే. పలక దేవుడే తయారు చేశాడు. వినాలి చాలా జాగ్రత్తగా. పలక ఎవరు చేశారు? దేవుడే చేసి ఆయన చేతితో రాశాడు. ఈ 2 రాతి పలకలు ఇటోటి వేసుకొని దిక్కుంటూ కిందకు వస్తున్నాడు. మర్చిపోయాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే రాశాడు, నా దీంట్లో కష్టమేం లేదని. ఎక్కువ దిగేటప్పుడు ఏంటా అని అడిగితే ఎవరో చెప్పారు, ఉత్సవం జరుగుతుంది, మీ తమ్ముడు మీ అన్నయ్య ఏదో దూడను తయారు చేసి ఉత్సవం చేస్తున్నాడు అంటే. ఇవన్నీ మర్చిపోయి ఆ దూడ మీద కోపంతో ఈ 2 రాతి పలకలు తీసి ఆ దూడకేసి కొట్టాడు. ఇప్పుడు ఏమైందంటే ఆ గొడవలో 2 రాతి పలకలు ఇరుక్కుపోయింది. అక్కడ జరిగిన సమాచారం అంతా మనకు వద్దు. కానీ ఈ 34వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంకో మొదట నేను ఇచ్చా, నువ్వు దాన్ని పగలగొట్టుకున్నావు, నువ్వు పంచి మొదట ఉండిన రాతి పలకల వంటి రాతి పలకలు నువ్వు ఇప్పుడు చేసుకురా, నేను రాస్తా. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడిగేది ఒకటేనండి. ఒకప్పుడు ఉన్న స్థితి, ఒకప్పుడు కల్ముషం లేని మనసు, ఒకప్పుడు కొత్తలో ఉన్నప్పుడు, పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఏ హృదయం అయితే నీకుందో మళ్ళీ ఆ హృదయం కావాలి, ఆ తత్వం కావాలి. యేసుక్రీస్తు దగ్గరికి అంట పిల్లలు తీసుకొస్తా ఉంటే అక్కడ ఉన్న శిష్యులు అంట, పిల్లలు మీరు ఎందుకురా కాడికెత్తారా పెడతారా, ఎందుకు మీరు అల్లరి చేస్తారు తప్ప ఎందుకు పొండి అంటా ఉంటే యేసే అన్నాడు, ముందు వాళ్ళు రాని, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. అక్కడ వాళ్ళు అర్థం కాల. అప్పుడు అన్నారు, వీళ్ళ మనస్సులు, చిన్నపిల్లల మనసులో కక్షలు ఉంటాయా, విభేదాలు ఉంటాయా, గొడవలు ఉంటాయా? ఒకవేళ ఉన్నా ఆడిని నేను వదిలిపెట్టను అని అన్న తెల్లారేటప్పటికి ఆడుకుంటాడు. నిజమా కాదా? అదేంటో నిన్నగా కొడతా అన్నా, ఊరుకో మమ్మీ ఏదో కోపంలో అన్నాను కానీ అంటే వాళ్ళ మనసులో కల్ముషం లేని మనసు, గొడవ పడినా సమాధాన పడిపోయే మనసు. మనం కూడా మన హృదయాలు అసూయ కలహం లేకుండా పిల్లల తత్వంలో ఉన్నప్పుడు ఏ మనస్సులు అయితే ఉన్నాయో యెహోవా హస్తం ఇప్పుడు మీ మీదకి దిగి రాబోతుంది. ఆయన హస్తం పడిన బిడ్డలందరికీ ఎంతమంది స్వస్థత కలగల, ఎంతమందికి అభిషేకం కలగల, ఎంతమంది బలవంతులు కాలా? ఇప్పుడు
ఇప్పుడు అదే హస్తం మీ మీదకి రావాలంటే లెగ్స్ ఇప్పుడైనా మొదటి స్థితిని కోరుకోండి, బాల్య స్థితిని కోరుకోండి. ఇంకా పాలు తాగాలనుకోకండి. నేను పెద్దవాడిని అయ్యాను, నేను శరీర సంబంధం నుండి ఆత్మ సంబంధం ఎదిగాను కాబట్టి ఇక శరీరానుసారణలో లేకుండా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి బలమైన ఆహారాన్ని పుచ్చుకుంటూ బలవంతులుగా మారే కృప మనం అందరం కోరుకున్నట్లు అందరూ తల్లవచ్చండి, కలిసి ప్రార్థన చేసుకుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు కల్వరిశిలలో మరణించింది మీరు బలహీనులుగా ఉండటకు చూసి ఇష్టపడ్డ కాదు. బలవంతుడు తనకు వచ్చిన సమస్యల నిమిత్తం పోరాడతాడు. మనం కూడా బలహీనులు కాక రాజీ పడిపోక, నేను బలవంతుణ్ణి, నా యేసయ్య బలం నాలో ఉంది, పాపానికి నేను ఎందుకు చోటు ఇవ్వాలి, శరీరానికి నేను ఎందుకు చోటు ఇవ్వాలని రోషం తెచ్చుకుంటే కలిసి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ స్వస్థత శాలలో నీ ఆత్మ మా మధ్యకి దిగి రావాలి, నీ హస్తం మా మధ్యకి దిగి రావాలి, నీ అభిషేకం మా మధ్యకి దిగి రావాలి. అందరూ ప్రార్థన చేద్దామా? నీ ఆత్మ దిగి రావాలి, నీ హస్తము దిగి రావాలి, నీ అభిషేకం దిగి రావాలి. అది నా మీద నిలవాలి. నేను బలవంతులుగా మార్చబడ్డకు, శక్తివంతులుగా మార్చబడ్డకు. దావీదు అంటాడు కదా, ఎలుక పట్టులు పిల్లలను పోగొట్టుకున్నట్లు రేగిన మనసుతో ఉన్నాడు. ఒక ఆత్మ సంబంధుడు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయంలో రోషం ఉంటుంది. నేను బలహీనులు కాకూడదు అనే అనుభవంలో ఉన్నట్లుగా మనం కూడా ప్రార్థన చేసుకున్నాం.